చీకటి ఉగ్రవాది అంటే ఏంటి? అంటే వీడికి సూర్యుడితో పని ఉండదు. మీరేంటి అంటే లేని దాన్ని ఊహించుకుంటున్నారు అంతే. మనుషులు అబ్బాయిలు అమ్మాయిలు 50-50. ఇంకా రేపు దిగజారిపోయి మనిషి లోపలనే ఉండిద్ది. నా లోపల నేనే యుద్ధం చేస్తుంటా. విషాన్ని నింపుతున్నారు ఫీమేల్స్ మేలు. అమ్మాయిలు గ్రహాంతర వాసుల్లా కనిపిస్తారు. పెళ్ళైన వాళ్ళు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ పెళ్లి కాని వాళ్ళే ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నా బాధ నాకు మాత్రమే తెలుసు. భయపడాల్సి వస్తుంది, చిరునవ్వును చూసి భయపడాల్సి వస్తుంది. మీ దృష్టిలో అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నా వెనకాల ఒక బిచ్చింగ్ చాలా జరిగాయి. శత్రువు నా ముందు నిలబడి కత్తి పట్టుకున్నా నేను భయపడను, కానీ నా వెనుకున్న మిత్రుడు మాటకి భయపడతాను. అంటే అసలు సెటిల్ అవ్వడం అంటే ఏంటి చెప్పండి నాకు. నువ్వు చెప్పే మాట అవతలి వాళ్ళ యొక్క జీవితాలని కొంచెం మలుపు తిప్పే విధంగా ఉండాలి. నోటి మాటకి చాలా వాల్యూ. జగత్తు ఆడిన నాటకాలలో ఎన్నో పాత్రలు వేసిన వాడిని, ఎన్నో పాత్రలు చూస్తున్న వాడిని. క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువైతున్నాయని చెప్పేసి అందరికి తినేటప్పుడు అడుగుతున్నావా? ఈ మెతుకుని అడుగుతున్నావు నువ్వు ఏ కులం వాడు మంచి పండించాడని నిన్ననే? నువ్వు ఉంటున్న ఇంటిని అడుగుతున్నావా? ఇటుకని అడుగుతావా? ఏ కులం వాడు పెట్టాడు, ఏ కులం వాడు పేర్చాడు నిన్ను అడుగుతావా? సాధువులు వీళ్ళు బయటికి కనపడరు. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే రాఘవ గారు. సో ఇంతకుముందు మనం చాలా వైరల్ వీడియోస్ చూసామన్నమాట. తను ఈరోజు మనతో ఉన్నారు కొన్ని ఇప్పుడున్న జనరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఇప్పుడు నాకు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలని లేదు. బేసికలీ చీకటి ఉగ్రవాదిని క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, అసలు ఆ చీకటి ఉగ్రవాది అంటే ఏంటి? అంటే అది నేను రాసుకున్న రైటింగ్స్కి పేరు అనమాట. నా పెన్కి నేమ్ అనమాట అది. సో నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన కొన్ని థింగ్స్. పెన్కా మనసుకా ఏదైనా అనుకోవచ్చు. ఓకే, అంటే పెన్ అంటే మీన్స్ మనసులో నుంచి వచ్చే మాటలే కాబట్టి. సో నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అది అలాగే ఉండిపోయి నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చిన తర్వాత సరే ఎందుకు నేను ఇవి రైటింగ్స్లో తీసుకురావద్దు, దీనికి ఒక పేరు ఎందుకు పెట్టొద్దు అనే ఉద్దేశం. ఆ నేమ్లో నుంచి వచ్చిందే చీకటి ఉగ్రవాది. అది చిన్న ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ చూసాను నేను. మాకు గేమింగ్ పీరియడ్ ఉండేది. ఓకే, సో నేనేంటి అంటే స్పోర్ట్స్ ఎక్కువ, ప్రతి దానిలో ముందుండేవాడిని. రన్నింగ్ కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ ఏదైనా సరే ముందుండేవాడిని. అలిసిపోయి ఒక దగ్గర కూర్చున్నప్పుడు మాకు పక్కనే గ్రేవ్ యార్డ్ ఒకటి, శ్మశాన వాటిక. ఓకే, చాలా ప్రశాంతంగా ఉంది సిచ్యువేషన్. చాలా కామ్గా కూల్గా చూస్తున్నా నేను. సన్సెట్ మంచిగా సూర్యుడు రెడ్డిష్గా ఉన్నాడు, చూస్తూ ఉన్నా. ఆ టైంలో నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటి అంటే మా స్కూల్ ముందు పల్లీలు అమ్ముకునే ఒక ముసలావిడ చనిపోయింది. ఓకే, ఆమె డెడ్ బాడీ అక్కడ కార్యక్రమానికి రెడీ అవుతుంది. అదే ఊర్లో ఒక రిచెస్ట్ పర్సన్ మంచి బాగా పెద్ద గ్యాంగ్ వేసుకుని అతని డెడ్ బాడీని తీసుకురని వస్తున్నారు. ట్రస్ట్ మీ, అంత పేదరికంలో ఉన్న చనిపోయిన మనిషి శ్మశానంలో కూడా కట్టెలు వేరుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట, దొరకక. ఇక్కడేంటి గంధపు చెక్కలు తీసుకొచ్చి ఈ చెక్క కొంచెం వంకరగా ఉందిరా పక్కకు పడే అని చెప్పేసి పక్కకు పడేసి, అంటే చనిపోయే ముందు కూడా అక్కడ నాకు ఏమర్థమైందంటే నువ్వు చచ్చినా కూడా పేదరికాన్ని అనుభవించాల్సిందే. పుడితే రిచ్గా పుట్టాలంతే. నువ్వు చచ్చినా సరే శ్మశానంలో పక్క పేదరికాన్ని అనుభవించాల్సి. అదే నేను చూసా అక్కడ. రిచ్గా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లాస్ట్కి అదే అనుభవించాల్సిందే కదా. కానీ వీడి గంధపు చెక్కలు వీడికి కొంచెం ఏదో క్రాస్ ఉందని చెప్పేసి అది పక్కకు పడేసి వీడికి కట్టెలు వేరుకుంటున్నాడు వీడు. అంటే నీకు ఒకనొక సిచ్యువేషన్లో నువ్వు పేదరికాన్ని కూడా నువ్వు అనుభవించేసినావు శ్మశానంలో చచ్చిన తర్వాత కూడా. అది నాకు గట్టి కొట్టింది. సో ఇది కరెక్ట్ కాదు కదా. సరే ఇది నేను మాట్లాడితే ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆపోజిట్ అవుతా. సో కామ్గా ఉందామని చెప్పేసి నేను నా లోపల చిన్న చిన్న రైటింగ్స్ రాయడం స్టార్ట్ చేశాను. దీనికి ఒక పెన్ నేమ్ పెడదామని చెప్పేసి
చీకటి ఉగ్రవాది అని పేరు పెట్టి పేదవాడి మనసులు అని, పేదవాడి బ్రతుకులు అని, అతుకుల బ్రతుకులు అని అలా రాసుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు అవి కొంచెం యాక్చువల్లీ మనకి చీకటి ఉగ్రవాది అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, డే అంతా మనము స్ట్రెస్లో తిరుగుతూ ఉంటాం, ట్రావెల్ చేస్తూ ఉంటాం, వర్క్ చేస్తూ ఉంటాం, డే అంతా ఈ పంచాయతీ ఉంటుంది మనకి. లైక్ వర్క్ ప్రెషర్ కానీ ట్రావెలింగ్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటే నైట్ అయ్యే లోపు ఒక హ్యాపీనెస్ వస్తుంది. మార్నింగ్ అవుతుందంటే టెన్షన్ వస్తుంది, నైట్ అవుతుందంటే ప్రశాంతత వస్తుంది. అంటే నాకు అది ఉద్దేశం కాదు, ప్రశాంతత కాదు. మార్నింగ్ మొత్తం వర్క్ ప్రెషర్లో ఉంటాం, నైట్ ప్రతి ఒక్కడు ప్రశాంతంగా వాడి పనిలో వాడు ఉంటాడు. కానీ మార్నింగ్ నుంచి ఫేస్ చేసిన థింగ్స్ ఒకటి గుర్తొస్తుంటాయి. అది ఇన్సల్ట్స్ కావచ్చు, వాడి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, వాడి గర్ల్ ఫ్రెండ్ నుంచి లేదా బాయ్ ఫ్రెండ్ నుంచి ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ వాడు గుర్తొచ్చేది నైట్ టైం మాత్రమే. ఎందుకు అంటే ఆ టైంలో అన్ని మెదళ్ళన్నీ, అన్ని బ్రెయిన్స్ అన్ని రిలాక్స్ మోడ్లో ఉంటాయి. వీని ఎవరిని డిస్టర్బ్ చేయరు. వీని డిస్టర్బ్ చేసేది వీని మనసులో ఉన్న మనుషులు మాత్రమే. సో ఆ టైంలో మాత్రమే మనకి గుర్తొస్తుంటాయి. మనసులో ఉన్న వాళ్ళు మాత్రమే రాత్రి గుర్తొస్తారు. అవును. సో బ్రెయిన్లో ఉన్నవాడు ఏంటి అంటే, సరే అది ఎప్పుడు డిపెండ్స్ ఆన్ థాట్ బట్టి ఉంటుంది. కానీ మనసులో ఉన్నవాడు మాత్రం నీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే గుర్తొస్తాడు. అందుకే మనసు ప్రశాంతత ఉండదు ఎప్పుడైతే నీ మనసులో కొంతమంది దాచుకున్నావు. సో అది ఎవరికి తెలియదు, కానీ మనం పడుకున్న బెడ్కి బెడ్షీట్కి పిల్లోకి మాత్రమే తెలుస్తుంది. సో అది అందుకే నేను పెట్టాల్సిందే, అందుకే చీకటి ఉగ్రవాది అని పెట్టాను. మెయిన్ ఉగ్రవాది నైట్ వచ్చే ఉగ్రవాది, చీకటి ఉగ్రవాది. అంటే వీడికి సూర్యుడితో పని ఉండదు, ఓన్లీ చంద్రుడి వెలుగులోనే కూర్చుంటాడు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫేస్ చేసిన అవమానాలు కానీ, చులకన చూపులు కానీ ఇవన్నీ చూసి నైట్ వీడు కలత చెందిన మనసుని దృష్టిలో పెట్టుకొని కలం పట్టుకొని యుద్ధం చేస్తుంటాడు అనమాట. అందుకే చీకటి ఉగ్రవాది అని పేరు పెట్టా. ఓకే, ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే మనుషులు అబ్బాయిలు అమ్మాయిలు 50-50. ఏ పనైనా సరే అబ్బాయిలు అమ్మాయిలు 50-50 అనొద్దు. అమ్మాయిలు ఆల్వేస్ పైకి. ఎందుకంటే మీకు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, మీరు కొన్ని చేయగలరు, మేము చేయలేము అవి. కానీ మీరు ఏం చేస్తారంటే మేము చేస్తున్నవి దృష్టిలో పెట్టుకుని మేము అవి కూడా చేస్తామని అంటారు. మీరు బేబీని బర్త్ ఇస్తారు, మేము ఇవ్వలేం కదా. మీరు ఎందుకు ఇంకా సమానత్వం కోరుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. మీరు చేసేవి మేము చేయలేము, కానీ మీరు అక్కడ ఏంది మేము చేసేవి మాత్రమే చూస్తున్నారు, మీరు చేసేవి మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు బర్త్ ఇవ్వగలరు, మేము ఇవ్వలేంగా. మీ వల్ల సృష్టి జరుగుతుంది, మీ వల్లే ఒక అబ్బాయి లోపల ఉన్న ఆ ఫీడింగ్ వల్ల లోపల ఉన్న డిసీజ్ ఏమన్నా కూడా మొత్తం పోయి బేబీ హెల్తీగా ఉంటున్నారు. మేము అది చేయలేం కదా. మళ్ళీ మీరు సమానత్వం ఏంటారేంటి? మేమే తగ్గి ఉన్నాం. ఇంకా మీరేంటి అంటే లేని దాన్ని ఊహించుకుంటున్నారు అంతే. మీరు లేని దాన్ని ఊహించుకొని, లేదు వీడు పాయింట్ షర్ట్ వేసుకున్నాడు, మేము వేసుకోండిరా బాబు ఎవరు వద్దన్నారు. మీరు ఇమాజినేషన్ వరల్డ్ లో ఉన్నారు అంతే. అదేంటి అంటే ఇప్పుడున్న జనరేషన్లో, ఒకప్పుడు మనకేంటి పాకిస్తాన్ ఇండియా అంటే వార్, దేశాల మధ్య యుద్ధాలు ఉండేవి. అది ఏమైపోయిందంటే మతాల మధ్యలో వచ్చింది, పలానా మతం అని. అది కొంచెం దిగజారి ఏమైపోయిందంటే మనుషుల మధ్యలో వచ్చింది, కులం అని. మీది పలానా కులం, మాది పలానా కులం. ఇప్పుడు ఇంకా దిగజారిపోయిందంటే జెండర్ మధ్యలో వచ్చింది, నువ్వు ఫీమేల్ నేను మేల్. ఇంకా రేపు దిగజారిపోయి మనిషి లోపలనే ఉండిద్ది, నా లోపల నేనే యుద్ధం చేస్తుంటా. అది దిగజారిపోవడం అంటారు దాన్ని. ఎందుకు ఇప్పుడు నేనున్నా, మా అమ్మ మా నాన్నకి ఎందుకు గుర్తు రాలేదు? అది అప్పుడు ఎందుకు లేవు థాట్స్? విషయాన్ని నింపుతున్నారు. ఫీమేల్స్ మేలు, మేము మేలు, మీరు ఫీమేల్. దేనికి ఫీమేల్? ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. ఇది మాత్రం కాన్సెప్ట్. ఇది సృష్టి జరగాలి అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, కానీ కలిసి ఉండలేకపోతున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవడో నీకు ఎక్కడో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ అది మారాలి. ఒకప్పుడు ఏంటి, నాకు గుర్తుంది, సంథింగ్ ఏదైనా గొడవ అయితే మా అమ్మ సర్ది చెప్పేది, అలా ఉండొద్దు, ఇలా ఉండాలి, ఇలా సర్ది చెప్పేది. ఇప్పుడు ఏంది, చల్ డివోర్స్ తీసుకొని రా, బయటికి బ్యాగ్ తీసుకొని రా, నా కూతుర్ని కొడతాడా? ఏంది ఇది? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం నేను చూసి నేను బయటకు వచ్చి ఈ జనరేషన్ని చూస్తా. ఇప్పుడు నేను 90s బ్యాచ్ నాది. ఒకసారి నా బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరిని చూస్తా.
నాకు వణుకు పుట్టిద్ది, అంటే లోపల భయం వేస్తుంది నాకు. అమ్మో వీళ్ళు ఇలా ఉన్నారంటే నేను వీళ్ళని ఎలా సాటిస్ఫై చేయగలుగుతా, వీళ్ళని మెంటల్లీ ఎలా సాటిస్ఫై చేయగలుగుతా, నేను ఇలా వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు అన్న సిచ్యువేషన్ వస్తుంది. 90s బ్యాచ్కి అమ్మాయిలు ఒక గ్రహాంతర వాసుల్లాగా అనిపిస్తారు. నమ్ముతారా? నమ్మండి, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇలా ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి వాళ్ళు మాట్లాడే మాటలకి. మాకు నిజంగా అమ్మాయిలు గ్రహాంతర వాసులే, నేను కూడా నమ్ముతానండి. సో ఎందుకు అంటున్నా అంటే భయాన్ని నింపుతున్నారు, భయాన్ని నింపుతున్నారు. ఎవరు నింపుతున్నారు అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనున్నా చిన్నప్పటి నుంచి మా అక్కకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, మా నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, మా అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు మా అమ్మను వాళ్ళని చూసి నేర్చుకోవడం వచ్చింది. నేను మార్నింగ్ లేవగానే వాళ్ళని చూస్తూ ఉంటా, పెరిగా. ఇప్పుడు ఈ స్టిల్ కూడా నేను ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలో ఇవ్వగలుగుతున్నా. మధ్యలో నువ్వు ఫ్లిప్ అయిపోయినావు అంటే దానికి అర్థమైంది. నేను రెస్పెక్ట్ నాకు మా అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే భయపడుతుందంటే దానికి అర్థమైంది. అంటే ఇక్కడ మీ ఆయనకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలని, మీ వైఫ్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వు భయపడుతున్నావు. అంటే నేను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు? నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఏంటి, ఇంటి పేరు మార్చుకుంటున్నావు, ఏదో ఇంటి పేరు మార్చుకుంటున్నావు, మీ ఇంటి పేరు మాకు ఇవ్వరు. అరే బాబా, మీ ఫ్యామిలీయే కాదు, పక్కోల ఫ్యామిలీ కూడా నీ చేతిలో ఉంటుంది. అది నువ్వు కిరీటంలా తీసుకోవాలి నువ్వు దాన్ని. ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళ నుంచి అత్తమామలు ఎలా ఉన్నారు, అది పాయింట్. అత్తమామలు కరెక్ట్గా లేకపోతే ఆ మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చే ప్రేమను మిస్ అవుతాం. ఇప్పుడు అది లేదు, అత్తమామలది ఆ ప్రేమలు అనేవి లేవు. ఇంకొక క్వశ్చన్ నార్మల్ ఏంటంటే, ఓకే పెళ్ళైన వాళ్ళు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ పెళ్లి కాని వాళ్ళే ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే చుట్టూ జరుగుతున్నా మేము చూస్తున్నాం కాబట్టి. నేను ఒకటే చెప్తా, చూసేవాడికి ఎక్కువ నేనేమంటా అంటే ఎదుటివాడికి తెలియదు. మీరు నాకు ఎదురు కూర్చున్నారు, మీరేం చూస్తారు? విరుచుకున్న రొమ్ము మాత్రమే చూస్తారు, విరిగిన నా వెన్ను చూడరు కదా. ఆనందంగా చిరునవ్వు మాత్రమే నాకు చూస్తారు, గుండె లోపల ఉన్న బాధని ఎవడు చూడరు. గంభీరంగా నడుస్తున్న నడకని మాత్రమే చూస్తావు. అల్లు పెరగని నడకలో అరిగిన నా చెప్పులను నువ్వు చూడు. నువ్వేం చూస్తావు? నువ్వు చూసేదే చూస్తావు. ఎందుకు? నువ్వు ఎదుటివాడు కాబట్టి. ఎదుటివాడు ఏది కావాలో అదే చూస్తాడు. నా బాధ నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ఎదుటివాడే. అంటే మనోళ్ళు ఈ మధ్య లోపల మనసులు కూడా చదువుతున్నారు, అంటే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఏమైపోయిందంటే బుక్ నాలెడ్జ్ పక్కకి పెట్టేసి మనసును చదవడం స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే భయం స్టార్ట్ అయింది. పెట్ లవ్ ఎక్కువైపోయింది, పెట్స్ లవ్ ఎక్కువైపోయింది, జంతువులను ప్రేమించడం ఎక్కువైపోయింది, మనుషులను ప్రేమించడం తక్కువైపోయింది. ఎందుకు అంటే మనుషుల మీద నమ్మకాలు లేవు. నేను ఎప్పుడు ఒక మాట అంటున్నా నా ఫ్రెండ్ దగ్గర, మనిషి రోడ్డున పడ్డాడ్రా, కుక్క లోపల సంపాదించింది స్థానం అని. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, నేను ఒక ఏజ్లో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు మా గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటి బయట ఒక బోర్డు ఉండేది, ఇంటి లోపలికి వచ్చేటప్పుడు గేటు మూసి రాగలరు, ఎందుకంటే కుక్కలు అవి వస్తాయని చెప్పేసి గేటు మూసి రాగలరు. ఇప్పుడేముంది, లోపల కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఉంది. అంటే కుక్క విశ్వాసాన్ని నిలబెట్టుకుంది కాబట్టి ఇంటి లోపల స్థానాన్ని సంపాదించింది. మనిషి విశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి రోడ్డు బయట ఉండి కుక్కను చూసి భయపడాల్సి వస్తుంది. ఏంట్రా భయ అంటే నమ్మకమైన మనిషి దొరకట్లేదు. ఒకప్పుడు ఒక ఊర్లో ఒక మనిషి చూసుకొని నవ్వుకుంటూ మాట్లాడేవాళ్ళం, హాయ్ అని. ఇప్పుడు ఏంటి, వీడు నన్నేంది ఇలా చూస్తున్నాడు, భయపడాల్సి వస్తుంది. అంటే నువ్వు చిరునవ్వుని చూసి భయపడాల్సి వస్తుంది. నవ్వినా కూడా వీడు తేడా చూస్తున్నాడు అని భయపడాల్సి వస్తుంది. అది చాలా డేంజర్ అయిపోయింది. సో నమ్మకం పోయింది, మౌనం మాత్రమే మిగిలింది. ఇప్పుడు మౌనంగా మౌనంగా ఉంటే అంత బెటర్ అని, అంత బెటర్. కానీ నేను ఒకటి నమ్ముతా, మౌనం చూడడానికి ప్రశాంతంగా ఉంటది కానీ అంత ఈజీగా. మీరు అబ్జర్వ్ చేయండి, పుట్టినప్పటి నుంచి మౌనానికి మనకి ఒక రుణబంధం ఉంటుంది. పుట్టినప్పుడు తొలి ఏడుపు ముందు మౌనం అన్న, కొంచెం ఏజ్ పెరుగుతుంది మనకి. ఏజ్ పెరిగిన తర్వాత మన స్నేహితులు మన మీద చులకన చూపులో లేకపోతే నవ్వులో చూసిన తర్వాత తెలిసి తెలియని వయసులో అవన్నీ చూసి గుండెలో ఒక రకమైన మౌనంగా ఉంటాం. ఏజ్ పెరిగిన తర్వాత ప్రేమించిన అమ్మాయి మన ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే గుండె పగిలి కన్నీరు కారుతున్నప్పుడు ఎవరితో ఏం మాట్లాడకుండా అప్పుడు మిగిలిన మౌనం. సరే, తల్లిదండ్రులు
తల్లిదండ్రులను చూసి వీళ్ళ కోసమైనా బతకాలి అని అన్నీ మనసులో పెట్టుకొని మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ మనసులో అన్నీ చంపేసుకొని అప్పుడు కూడా ఒక రకమైన మౌనం ఉండిద్ది. అన్ని బంధాలకి దూరమై కాటికి చేరినా కూడా శ్మశానంలో ఒక మౌనం. నీ జీవితం అంతా అదేదో నువ్వు క్యాజువల్గానే ఉండు, అదేదో నీకు మౌనంతో నువ్వు నీ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది నీకు తెలియకుండానే. సో అదేంటి అంటే మౌనం చూడడానికి చాలా ప్రశాంతంగానే ఉంటుంది, దాని వెనకాల చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. అప్పట్లో లైక్ మాట్లాడేవాళ్ళు ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఏంటంటే వీడితో మాట్లాడితే మళ్ళీ దాన్ని తీసుకుపోయి 4 విధాలుగా కన్వర్ట్ చేస్తాడు, దాని బదులు మౌనంగా వాడు ఎన్నన్నా అనుకొని మనం మౌనంగా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తుంది. అవునవును, అదే ఏంటి అంటే కొన్ని బంధాలను నిలుపుకోవాలి అంటే మౌనమే మంచిది. మౌనం ఇట్స్ ఎవరు అవును కాదని ఇట్స్ ట్రూ. ఇప్పుడు మామ నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకున్నావా, అవును మామ అంతే అనేసి వాడు సాటిస్ఫై అవుతాడు. ఓకే అవును మామ బ్లాక్ షర్ట్ వేసుకో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మౌనంగా ఉన్న ప్రాబ్లమే, మాట్లాడిన ప్రాబ్లమే, ఏదైనా ప్రాబ్లమే. అంటే ఏంది అని అదే చెప్పా కదా, ఎదుటివాడు ఏది కావాలో అదే చూస్తాడు. సో నేనేమంటా అంటే వాడిష్టం ఏదైనా చూడండి, వెనకాల వాడు మాట్లాడతాడు, ఎదుటివాడు చూస్తాడు. వెనకాల వాడు మాట్లాడేవాడు మాట్లాడండి, ముందున్నవాడు వాడు చూడాల్సింది చూస్తాడు. వీళ్ళిద్దరికీ మనం జడ్జ్ చేయలేం. వీడి థాట్ వీడు చూసేది వీడు చెప్తాడు, వీడు మాట్లాడేది వీడు మాట్లాడతాడు. సో నువ్వు ఈ టైంలో మౌనంగా ఉండు, ఏదో ఒక రోజు నువ్వు ఏదో తెలిసే రోజు వస్తారు. అందుకే ఇప్పుడు అందరూ మౌనంగా పాటిస్తున్నారు, మౌనం పాటిస్తున్నారు. 90s బ్యాచ్ చాలా మంది సైలెంట్, వద్దురా నాయన పిల్లన్నా సైలెంట్, జాబ్ అన్నా సైలెంట్, ఏది అడిగినా కూడా అంతే అంతే సింపుల్ అంతే. సరే సరే అంతే. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అని మనం ఎక్కువ వాడుతున్నాం కదా ఆ వర్డ్ని. నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే లైక్ మనల్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇప్పుడు దీనికి నేమ్ ఎలా వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అని వచ్చింది. అంటే దేనికి ఆ వర్డ్ వాడుతున్నారు అసలు? నేను ఒకటే చెప్తున్నా, చాలా డేంజరస్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం ఉన్నాం. అంటే ఇప్పుడు అంటే ఒక షాప్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటారా, ఒక డబ్బుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటారా? నేను ఒకటే చెప్తా, నేనేంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్, నేను ఏమైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో నీ మైండ్లో అదే రన్ అవుతుంది. అవును. ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని బట్టి నా బిహేవియర్ ఉంటుంది. ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఒకరితో మాట్లాడిన పద్ధతి కానీ. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే వేస్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉన్న మనిషిని కూడా ముందు కూర్చోబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, ఇది పలానా ప్లేస్లో ఉంటుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. అంటే అక్కడ ఏముంటుంది అంటే నువ్వు ఎక్కడో ఒక పర్సన్ ఒక ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఒక కూర్చోబెట్టి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తావు సమాజానికి, పలానా దగ్గరికి వెళ్ళు ఇంత కాస్ట్ ఉంటుంది ఏందని. ఇది ఇన్ఫ్లుయెన్స్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నువ్వు చేయాల్సింది ఏంది ఎడ్యుకేషన్. ఇప్పుడు అది ఎట్లయిపోయిందంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది, అది దిగజారిపోయింది. అందుకే మీడియా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎడ్యుకేషన్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా తప్పు పని చేస్తున్నామంటే ఇది తప్పు పని కదా అని వేలో ఆగిపోవాలి. ఏం కాదులే అని ఒక వెళ్ళిపోయింది. నేను ఒకటే చెప్తా, నోరు జారడం వల్ల అది మీరు నాలుక అంటారు కదా, నేను రుచులు ఎరిగిన మాంసపు ముద్ద అంట. ఎందుకంటే చాలా ఉయ్యారంగా మన బాడీలో ఉయ్యారంగా తిరిగేది ఇదే నాలుక ఒక్కటే. చాలా ఎన్ని విధాలుగా తిరగాలో ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేయాలో చేసి ఒక మనిషిని గాని ఒక మనసును గాని ఈజీగా పడేస్తుంది. ఈ మాంసం ముద్ద ఒక్కటి కంట్రోల్లో ఉంటే నీ జీవితం బాగుంటుంది, నీ బంధాలు బాగుంటాయి. ఇది కంట్రోల్లో పెట్టాం మనం. ఈ మాంసం ముద్ద వల్లే రోడ్డు పాలు అవుతున్నారు చాలా మంది. బంధాలు అంటే మేము రిలేషన్షిప్స్ విడిపోవడం కానీ, లేకపోతే గొడవలు అవ్వడం కానీ, మాట పడడం కానీ ఇప్పుడు చూడొస్తున్నాం కదా. ఎన్ని ఏదో మాటయే కదా అనేస్తే అది ఎంతవరకు తీసుకెళ్తుందో కూడా తెలియదు. సో అదొక్కటి కంట్రోల్లో పెట్టుకుంటే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. ఇప్పుడు సొసైటీ ఎట్లయిపోతుందంటే లైక్ అప్పట్లో సొసైటీ అంటే అన్నిటికీ అందరూ రిచ్ మ్యాన్ అయినా పూర్ మ్యాన్ అయినా
ఎవరు ఏ స్టేజ్లో ఎవరు ఏ జాబ్కి న్యాయం చేస్తున్నా అందరూ ఒక సమానంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళకి ఎంత రెస్పెక్ట్, ఆ ఈక్వల్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది మొత్తం ఆపోజిట్ అయిపోయింది. ఎవడు భయపడట్లేదు, ఎవడు అంటే తప్పు చేస్తేనే అది కాదు, రెస్పెక్ట్ ఇవ్వడం కూడా భయపడ్డమే అవతల అంటే మన జాగ్రత్తగా ఉండడం అని అంటారు. సో దాని గురించి ఈగో మేక్స్ లాట్స్ ఆఫ్ నాయిస్ ఎక్కువ చేస్తుంది ఈగో అనేది. నీకు ఎప్పుడైతే ఈగో ఎక్కువ ఉందో ఓవర్ ఎక్కువ చేస్తావు. ఈగో ఎప్పుడు వస్తుంది అంటే ఎవడైనా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఈగో వస్తుంది. సో కామ్నెస్ ఎప్పుడు నీకు నువ్వు ఎప్పుడు కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు కామ్గా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. ఈగో ఉన్నప్పుడు ఏదో ఒకటి అరుస్తుంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. నేనేం చెప్తా అంటే ఇప్పుడున్న జనరేషన్లో రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్లో ఈగోస్ ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే ఈగోస్ ఎక్కువైపోయాయో అనవసరమైన జడ్జిమెంట్స్ వస్తుంటాయి, అనవసరమైన ఇష్యూస్ వస్తుంటాయి రిలేషన్షిప్స్లో. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి, లేనిపోని ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనం కొన్ని హైడ్ చేయాల్సి వస్తుంది అంతే. రేపు పొద్దున లేస్తున్నాము అంటే ఫస్ట్ మనం ఫోన్ ఓపెన్ చేస్తాం. మనం మార్నింగ్ లేస్తున్నాం అంటే ఫస్ట్ మన పక్కనే ఫోన్ ఉంటుంది, ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తాం. అది రైటా రాంగా, అది రాంగ్ అనే చెప్తారు అందరూ, బట్ మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే నేను ఒకటే మన ఫోన్లో ఏవైతే ఉంటాయో అవి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అండ్ మనుషులు అర్థం చేసుకుంటారో లేదో తెలియదు కానీ ఫోన్ మాత్రం మనల్ని అర్థం చేసుకొని ఏదైతే మనం ఏం కావాలో అది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా, నీ యొక్క వాట్సాప్ కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏమని, నువ్వు ఎవరికైతే కనపడాలి అనుకుంటున్నావు వాళ్ళకి మాత్రమే స్టేటస్ పెట్టు, మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో మన సోషల్ మీడియా అనేది మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నువ్వు ఇలా వెళ్ళు అని. సో ఆ ఇన్ఫ్లుయెన్స్లోనే మనం పడిపోయినాం. సో మనుషులే కాదు, మనం కూడా మన సోషల్ మీడియా కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే అంటే నువ్వు ఒక నిమిషం ఆలోచించి, నువ్వు ఒక స్టేటస్ పెడుతున్నావు, ఒక స్టేటస్ పెడతాన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు మనం. ఈ అమ్మాయే చూడాలి, ఈ అబ్బాయే చూడాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ మనిషికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఓకే. కానీ నేను ఈ మనిషిని చూస్తా కానీ కనపడొద్దు, హైడింగ్ ఉంటుంది, హైడింగ్ ఆప్షన్. నేను మొన్న తెలుసుకున్నాను, అది ఒక ఆప్షన్ ఉంటుంది, నాకు మొన్న తెలిసింది. నేను వాడి స్టేటస్ చూస్తా, నేను చూసినట్టు కనపడకూడదు. దేనికి అది? నేను నిన్ను చూస్తా కనపడకూడదు అంటే స్పై లాగానే కదా, ఒక రకమైన స్పైయే కదా అది. అంటే ఏంటి అంటే మనకు తెలియకుండా మనం రోజు బ్రతికే జీవితంలో కూడా మనం ఏదో ఒక రకంగా దొంగతనంగానో ఏదో ఒకటి మనం అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సోషల్ మీడియా అనేది. అది కొంచెం మనకి డేంజరస్. లైక్ అది ఎటైనా తీసుకెళ్ళొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, సోది పెట్టిండ్రా బాబు అన్నట్టు ఉంటుంది. ఒక డే వస్తుంది, ఆ డే రోజు ఈ మాటలన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. అబ్బా అవును కదా, ఇది ఇలా చేయొద్దు కదా, ఇలా చేయొద్దు కదా. సో అది డేంజరస్ పొజిషన్ మనది. ఇప్పుడున్న జనరేషన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్. స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఫిజికల్ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఇప్పుడు నాకు విత్ ఇన్ 1 minute అక్కడ నుంచి ఇక్కడికి 1 km ఉంది, 1000 meters ఉంది. ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చా. మా అంటే స్వెట్ వచ్చింది బాడీలో అంతే. ఇప్పుడు నడవమని చెప్పండి కొంతమందిని. ఒకప్పటి ఫిజికల్ స్ట్రెంత్ ఇప్పుడు ఎందుకు లేదు అంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయాయి, ఈగోస్ ఎక్కువైపోయాయి, మనసులో ప్రెషర్ ఎక్కువైపోయింది. ఒక నిమిషం ఆలోచించండి, సింపుల్. ఒకరు ఇంటర్ విద్యార్థి చిన్న ఉన్నప్పుడు మనం కింద పడితేనే దెబ్బలు తగినని మనం ఏడ్చేవాళ్ళం. ఒక టీనేజ్ అబ్బాయి ఒక టెర్రస్ మీదకి ఎక్కి దూకితే చనిపోతాను తెలిసి వాడు చెప్పులు వదిలి ప్రశాంతంగా ఇది వద్దురా నాయనే ప్రపంచం నాకు అని చెప్పేసి దూకి చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు అంటే నువ్వు వాడి మైండ్లో ఎన్ని ప్రెషర్స్ పెట్టుంటావు. పేరెంట్స్కి ఏం చెప్పుకోవాలి, నేను ఫ్రెండ్స్కి ఎలా చూపెట్టుకోవాలి ఫేసు, రిలేటివ్స్ మార్క్స్ అడిగితే ఏం చెప్పాలి అంటే నీ పలకరింపు మారింది. ఒకప్పుడు ఇంటికి వచ్చే కొడుకుని నువ్వు ఏం అడుగుతావు, ఏం రా హాస్టల్ ఫుడ్ బాగానే ఉందా ఏంది అని అడిగే బదులు ఇప్పుడు ఏం అడుగుతున్నావు, పలానా కొడుకు యూకే ప్లాన్ చేసి నువ్వేం ప్లాన్ చేస్తావు, నెక్స్ట్ ఏంది, ఇవన్నీ అడిగేసరి అందులో మైండ్లో ప్రెషర్ పెరిగిపోయి ఏమవుతుంది, వాడి కోసం చదవడు, మీకోసం చదువుతున్నాడు. ఇష్టపడి చదవడం మానేసి కష్టపడి చదవాల్సి వస్తుంది. దానివల్ల సూసైడ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది బెట్టింగ్ రాజాస్. ఎలా అయిపోతుంది అంటే లిటరల్లీ నేను నా ఫ్రెండ్స్లోనే చూసా,
నా లైఫ్లో నేను ఎవ్వరిని కొట్టడానికి వెళ్ళలేదు. వాళ్ళు ఎలా ఉండిద్ది అంటే వాళ్ళ ప్రపంచాన్ని, వాళ్ళున్న సిచ్యువేషన్స్ని, వాళ్ళున్న అది మర్చిపోతారంతా. మర్చిపోయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, ఒక 50,000 పెడదాం రా బెట్టింగ్స్కి, మిగతా 50,000 పక్కన పెట్టుకుందాం అనుకున్నాం. అలా అనుకుంటాం. విత్ ఇన్ మినిట్స్లో 50,000 కూడా యాడ్ అయిపోతాయి అందులో. ఒకవేళ నీకు 1 lakh వచ్చే అదృష్టం కొద్ది, ఆ 1 lakh కూడా యాడ్ అవుతాయి మళ్ళీ అందులో. అంటే నీకేంటి అంటే నువ్వు నీ లోపల ఒక పెరిగిపోద్ది, పెట్టాలి ఇంకా సంపాదించాలి, ఇంకా అది ఉంది చూసావా, అది ఎప్పుడు పడడానికే, కింద పడడానికి వెళ్ళిపోతుంది అనమాట. నేను నా ఫ్రెండ్స్లోనే చూసా, బెట్టింగ్ అనేది నిన్ను ఎంతవరకు స్థాయికి తీసుకెళ్తుంది అంటే పక్కోడు నీకేం చెప్తున్నాడో దాన్ని కూడా నువ్వు ఊర బాబు అనే స్టేజ్ తీసుకెళ్తుంది. వాడికి అంత ప్రపంచం అంతా తెలుసు అన్నట్టు. ఇంకా వాడికి ప్రపంచం అంతా తెలుసు, వాడు చేసేదంతా పర్ఫెక్ట్, వాడు చేసేదంతా చాలా క్లియర్గా నేను చేస్తున్నా అనే కాన్ఫిడెంట్లో ఉంటాడు. దీన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్. అర్థమైందా? దీన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్. నా ఉద్దేశం ఏంటి అంటే నువ్వు చెప్పే మాట అవతలి వాడి యొక్క జీవితంలో ఏదో ఒక చిన్న మార్పు రావాలి. చెప్తా, ఎక్కడైనా సరే మీరు రామాయణం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, దీనికి చాలా వాల్యూ. నోటి మాటకి చాలా వాల్యూ. నువ్వు మాట్లాడే మాట ఒకటి జీవితాన్ని మార్చాలి. రావణాసురుడు సీతమ్మని తీసుకొని వెళ్ళిన తర్వాత చెయ్యకూడని పని, మాట్లాడకూడని మాటలు ఒక మాట్లాడాడు. సీతమ్మ మన లంకలో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం అంటాం మనం. బ్రహ్మముహూర్తంలో తన పరివారం మీన్స్ సన్నాయిలు అవన్నీ తీసుకొని రావణాసురుడు నడుచుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి వేద మంత్రాలు చదువుతున్నప్పుడు మాట్లాడొద్దు ఈ మాట, అమ్మతో ఈ మాట మాట్లాడొద్దు. ఇప్పుడున్న జనరేషన్ మనం ఏమైనా రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అనిపిస్తుందా? అంటే రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అంటే మనం ఏదైనా ఒక వర్డ్ చెప్తే ఆపోజిట్ పర్సన్ ఆ పని చేయడానికి ఇష్టపడాలి, భయపడకూడదు. అది ఏదైనా కదా, పెళ్ళైనా సరే, లేకపోతే వర్క్ అయినా, బిజినెస్ అయినా సరే, నువ్వు చేయడానికి ఇష్టపడాలి, జాగ్రత్త పడాలి, అంతేకాని భయపడొద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే నువ్వేం చేయాలన్నా భయపడేలా చేస్తున్నారు. ఫుడ్ తినాలన్నా కూడా భయపడాలి. అక్కడ మొత్తం ఇక్కడ ఎటు చూసినా కూడా నీకు టోటల్ కల్తీ నడుస్తుంది. కాబట్టి నువ్వు ఎవరొక మనిషిని ప్రేమించాలన్నా భయపడాల్సిన సిచ్యువేషన్. జాగ్రత్త చెప్పాలి, భయపెట్టొద్దు. జాగ్రత్త చెప్పడం వేరు, భయపెట్టడం వేరు. భయపెట్టడం వల్ల మొత్తానికి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడదాం అనుకోండి. జాగ్రత్త చెప్పు, ఎలా ఉండాలో చెప్పు, ఎలా ఉండకూడదో చెప్పు. కానీ మన వాళ్ళు భయపడడానికే ఇది నీ యొక్క నీ లోపల ఉన్న భావాలని నువ్వు స్ప్రెడ్ చేసేస్తే పాజిటివ్ గా ఉన్న ఇప్పుడు ఆ ఒపీనియన్ మీద మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది చాలా డేంజరస్, అది వద్దు అని చెప్తా. సో ఎప్పుడైతే పాజిటివ్ గా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావో నీ మాటతో అవతలి మనిషి హోప్ ఉండాలి. వద్దులే ఈ స్టెప్ మనకు వద్దు అని ఆగిపోకూడదు, అక్కడే అది తప్పు. ఓకే, సో ఈ ఇప్పుడున్న జనరేషన్ రిలేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పినాయమ్మా, సిచ్యువేషన్ షిప్ అని చాలా షిప్స్ వచ్చాయి ఇప్పుడు. బట్ నేను ఇప్పుడు ఒకటి, రిలేషన్షిప్ అనేది సముద్రం లాంటిది. నీ ప్రేమలో మునిగిపోవడం అంటారు చూసావా, నీ ప్రేమ సముద్రం లాంటిది అయితే నువ్వు అందులో ఎంజాయ్ చేయగలగాలి. అంతేగాని సిచ్యువేషన్ ని బట్టి మాట్లాడడం. నువ్వు మార్నింగ్ ఏ మూడ్తో అయితే లేస్తావో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు గుడ్ మూడ్తో లేస్తే గుడ్ మార్నింగ్ అని చెప్తావు, బ్యాడ్ మూడ్తో లేస్తే మెసేజ్ కూడా చేయవు. ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి అది కొనసాగించకుండా ఆపేయడం బెటర్. అంటే నీ మార్నింగ్ లేవగానే నీ మూడ్ అనేది రిలేషన్షిప్ ని డిసైడ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మార్నింగ్ లేవగానే నువ్వు హ్యాపీగా లేస్తే హ్యాపీ, లేదు నువ్వు ఏదో బ్యాడ్ మూడ్ తో లేచావు అనుకో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అవి రిలేషన్షిప్ లో. అది ఎంతవరకు దారి తీస్తుంది, అది కంటిన్యూ అవుతుందా ఏంటని దాన్ని సిచ్యువేషన్ షిప్స్ అంటాం, ఫ్లిప్స్ అంటారు, ఏమేమో కొన్ని చాలా రకాలుగా వచ్చాయి.
అది కరెక్ట్ కాదు. రిలేషన్షిప్స్కి ఇది కరెక్ట్ జనరేషన్ కాదు. అంటే లైక్ ఏమో అక్కడెక్కడో చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ చాలా తక్కువ చూసా. సో చాలా రేర్ రిలేషన్షిప్స్ అలా దొరకడం. సో ఇప్పుడున్న రిలేషన్స్ కానీ లేకపోతే మ్యారేజెస్ కానీ డివోర్స్లు ఎక్కువ అవ్వడం, ముందు జనరేషన్లో ఇంకా అసలు పెళ్ళిళ్ళే ఉండవు, ఆ టాపిక్కే ఉండదనండి. నేను ఇంతకుముందు కూడా చెప్పింది అదే. నువ్వు చెప్పే మాట అవతలి వాళ్ళ యొక్క జీవితాలని కొంచెం మలుపు తిప్పే విధంగా ఉండాలి, మొత్తానికి పడిపోయే విధంగా ఉండకూడదు. ఇన్ఫ్లుయెన్స్ అనేది రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే జీవితాలు బాగుపడతాయి అనే వాళ్ళు ఉన్నారు, పెళ్ళంటే భయం పెళ్లి చేసుకోకండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీ డివోర్స్ అని పార్టీస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ వచ్చేసింది, రాంగ్ గా పోర్ట్రే అవుతుంది. దానివల్ల ఫ్యూచర్ జనరేషన్ అసలు పెళ్లిలే ఉండవు, జస్ట్ లివింగ్ ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. నువ్వు చెప్పే మాట ధైర్యాన్ని ఇవ్వాలి, ఈ పని నేను చేయగలుగుతా, సో ఈ జాగ్రత్త పడుతూ ఈ పని చేయాలి. నేను టోటల్ గా చేయకుండా ఉండేలా ఉంటే అది రిలేషన్షిప్స్ ని నిలబెట్టాలి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా రిలేషన్లు బ్రేక్ అయ్యి అలా అయిన సిచ్యువేషన్స్, ఏదైనా టఫ్ గా ఉన్న సిచ్యువేషన్? చాలా ఉన్నాయి. రీసెంట్లీ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక 6 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళు. ఓకే, మంచి బాండింగ్. వాళ్ళని చూసినప్పుడు మేమే అనుకునే వాళ్ళం, నజర్ తగులుతుందిరా బాబు ఎందుకు లేనిపోంది అని అనుకునే వాళ్ళం. సడన్ గా ఏమైందో తెలీదు, అమ్మాయి ఒక 1 year నుంచి మ్యారేజ్ అంటే భయం అవుతుంది అనేది. రీజన్ ఏంటి అంటే నథింగ్. మ్యారేజ్ అంటే భయం అవుతుంది అన్న దానికి 6 years నుంచి రిలేషన్షిప్ లో ఎందుకుంది మరి? అది అమ్మాయి తప్పే అని నేను అనను, అమ్మాయినే నేను జడ్జ్ చేయలేను. అబ్బాయి ఏ విధంగా మాట్లాడాడో తెలీదు, నేను 2 sides నుంచి మాట్లాడుతున్నా. వీడు త్వరగా మ్యారేజ్ చేసుకుందాం, లైక్ ఆ ఒపీనియన్ లేకుండా సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని వీడి ఒపీనియన్. ఈ అమ్మాయి ఈ 6 years గ్యాప్ లో ఈ అమ్మాయి చేంజ్ అయిపోయింది మైండ్. అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో అనేది మనకు తెలియదు. నువ్వు నిజంగా ఒక పర్సన్ ని ప్రేమిస్తే నీ మైండ్ ని, నీ మనస్సుని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నువ్వు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే నేను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎందుకు అంటే ఒక మనిషిని తన గురించి బ్యాడ్ గా చెప్పినా కూడా నువ్వేంటో తనకు తెలుసు కదా. అతనేంటో నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ పర్సన్ ఎలా నమ్మగలుగుతావు? తనతో ఉంటే ఆనందంగా గడపగలుగుతున్నావు నీకు తెలిసినప్పుడు, తనతో ఉంటే నేను చాలా ప్రేమని పొందగలుగుతున్నా అని తెలిసినప్పుడు, ఇంకో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతారు? అది ప్రేమే కాదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. దట్స్ నాట్ లవ్. సెటిల్ అవ్వడం అంటే ఒక రిలేషన్ లోకి వచ్చిన తర్వాత 1-2 years బాగున్న తర్వాత అప్పుడు గుర్తొచ్చిద్దా అంటే అబ్బాయిలకి సెటిల్ అవ్వాలి అని చెప్పేసి? అంటే నేను ఒకటే చెప్తాను, అంటే అసలు సెటిల్ అవ్వడం అంటే ఏంటి చెప్పండి నాకు. నేను ఒకటే చెప్పనా, ఏ అబ్బాయికైనా నా ఒపీనియన్ చెప్తా, ఏ అబ్బాయికైనా సరే వాడు పడ్డ స్ట్రగుల్స్ వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా తనతో వచ్చే వైఫ్ పడకూడదు అనుకుంటాడు. అర్థమైందా? తనతో పాటు ఉండే వైఫ్ ఇలాంటి ఫేస్ చేయకూడదు. ఇప్పుడు నేను బైక్ తీసుకున్నా ఎగ్జాంపుల్, బాగా ఎండ కొడుతుంది, రేపు నా వైఫ్ ఈ బైక్ మీద వద్దు, కార్లో రావాలి, అది ఎండ తట్టుకుంటుందో లేదో, ఇది నా థాట్. ఈ గ్యాప్ లో లవ్ ఉండిద్ది, లవ్ ఎక్కడికి వెళ్ళదు, లవ్ ఉంటది. కానీ ఏంటి అంటే మ్యారేజ్ కి గ్యాప్ తీసుకుంటారు, అంతే. మ్యారేజ్ కి గ్యాప్ తీసుకుంటారు. ఈ టైంలో ఎవరి మైండ్ చేంజ్ అవుద్దో తెలీదు, మీ మైండ్ చేంజ్ అవుద్దా, నా మైండ్ చేంజ్ అవుద్దా తెలీదు. ఈ పీరియడ్ లో లవ్ అనేది ఉండిద్ది. అప్పట్లో మన పేరెంట్స్ కాలంలో కూడా లవ్ అనేది సేమ్, కానీ అందరు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసిన రోజులైతే ఏం లేవు. అంటే మా డాడీ కూడా సెటిల్ అవ్వకుండానే పెళ్లి చేసుకొని, అంటే రిలేషన్ అంటే ఈక్వల్ గా, అంటే ముందు అట్లనే ఉంటాయి. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి పెడుతున్నారు అనుకోండి, మీరు పెళ్ళైన తర్వాత కూడా అదే బట్టలు కొనియాలి, అదే చూయాలి. లేకపోతే పెళ్ళైన డిఫరెన్స్ ఏంటంటే ఒక పిల్లలు పుడతారు, వాళ్ళ కెరియర్ చూసుకోవడానికి. చూపెట్టండి, నాకు సెటిల్ అవసరం లేదు, మనం పెళ్లి చేసుకుందాం, ఒక్క పర్సన్ చూపెట్టండి. లేరని చెప్తున్నా, అదే నేను అదే లేరని చెప్తున్నా. దాంట్లో ఎందుకు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. నీకు బైక్ వద్దు,
బైక్ ఉన్నవాడికి కార్ కావాలి, కార్ ఉన్నవాడికి సంథింగ్ ఏదో ఆశ. దానివల్ల ఏమైపోయిందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి పరిగెత్తాలి. వెనక్కి తిరిగి చూస్తే ఏ బంధం ఉండదు. నాకంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపెట్టలేదు. ఇప్పుడు ఎందుకు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, అది ఇది సేమ్ ఉంటుంది. ఓకే, ఆ మిడిల్లో ఇప్పుడున్న మన జనరేషన్ ఎలా మారుతుందో మన మైండ్ సెట్లు కూడా అలానే మారిపోతూ ఉన్నాయి. మన జనరేషన్ ఏమో కానీ మైండ్ సెట్ మాత్రం ఒక స్టెప్ పైననే ఉంది. అదే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, ఒక మనిషిని మోసం చేయాలన్నా, ఒక మనిషితో యుద్ధం చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే మెదడు ఇక్కడే తిరుగుద్ది పురుగంతా. నువ్వు దీన్ని కంట్రోల్ చేయగలిగితే రిలేషన్షిప్స్ కానీ, నీ లైఫ్ కానీ, నీ వాల్యూస్ కానీ ఎప్పుడు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయగలుగుతావు. ఇందులో ఎప్పుడు చేంజెస్ వస్తుంటే ఫ్లిప్ అవుతూ లైక్ లేదు ఇది వద్దు, ఇంకోటి, ఇది కాదు, ఇంకోటి, ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు మనం ఏది చేసినా, నువ్వు ఎంత ఎఫర్ట్స్ ఇచ్చినా కూడా, నువ్వు ఎంత లవ్ అండ్ కేర్ ఇచ్చినా కూడా ఉండవు బాండింగ్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అవే. ఓవర్ లవ్. నేను ఒక విషయం చెప్పనా, ఓవర్ థింకర్స్ ఆర్ ఆల్వేస్ ఎప్పుడు ఓవర్గా లవ్ చేస్తుంటారు. మీకు తెలుసో లేదో తెలీదు, ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఓవర్గా లవ్ చేస్తుంటారు. ఎందుకు అంటే వాడి పాస్ట్లో జరిగిన థింగ్స్ అన్ని వాడు రిమైండ్ చేస్తూ ఉంటాడు. ఇలా చేసే అప్పుడు ఇలా చేయకూడదు, ఇప్పుడు ఒకప్పుడు ఇలా చేసా, ఇప్పుడు ఇలా చేయకూడదు, దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు వాడు. ఎప్పుడైతే జరిగిందో ఇంకా ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఈ తప్పు చేశా, నేను సర్దిద్దుకున్న అయినా జరిగింది ఏంటి. తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డవాడు ఎక్కువ బాధపడతాడు, ఆలోచిస్తాడు, కానీ సిచ్యువేషన్ ఆపలేకపోతున్నాడు. అది ఎక్కువ ఉంటది అనమాట. సో అది ఎప్పుడైతే ఓవర్ థింకర్స్ కి ఎక్కువ, అది చాలా ఫేస్ చేస్తారు ఓవర్ థింకర్స్. ఎందుకంటే నేను ఓవర్ థింకర్నే కాబట్టి. అంటే బేసికల్లీ నేను ఓవర్ థింకర్. సో అంటే మన బ్రెయిన్ కంటే మన అంటే మీకు తెలుసో లేదో తెలీదు, ఓవర్ థింకర్ థింక్ చేసే ప్రతి ఒక్కటి ట్రూత్ అంట. ఇది నేను నమ్ముతాను. ఎందుకంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని ఓవర్ థింక్ చేస్తాం చూసావా, అది ఏదో మన సోలో లేకపోతే సంథింగ్ నేచర్ ఏదో చెప్తూ ఉంటది మనకి, ఏదో తప్పు జరుగుతుంది రే. అప్పుడు ఆ టైంలో యాంగ్జైటీస్ వస్తూ ఉంటాయి, సంథింగ్ ఏవో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఓవర్ థింకర్స్కే అవుతాయి. అది యాక్చువల్గా చాలా మంది డిజీజ్ కాదు, అది ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్. మనం మిస్టేక్స్ ని అబ్జర్వ్ ఏదో చేస్తున్నావు ఈజీగా చెప్పేయచ్చు. మనం మీ దృష్టిలో అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, దానికి ఎలాంటి వాల్యూస్ ఉంటే బాగుంటది? ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఎగ్జాంపుల్, నా ఒక ఫ్రెండ్షిప్ గురించి నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మీరు దాని గురించి చెప్పండి. సో ఏంటంటే ఇప్పుడు అబ్బాయి అవని అమ్మాయి అవని ఫ్రెండ్స్, ఒక కాలేజ్ నుంచో లేదా ఫ్రెండ్, ఇప్పుడు ఒక ఫ్రెండ్ అంటే ఆ ఫ్రెండ్ నుంచి ఇంకొక ఫ్రెండ్ వస్తూ ఉంటారు. అలా ఒకవేళ వీళ్ళు వైబ్ మ్యాచ్ అవ్వకపోయినా ఆ ఫ్రెండ్తో కనెక్ట్ అవ్వచ్చు, ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మన ముందు బాగానే ఉంటాడు, మన వెనకాల వెళ్ళి మాట్లాడతాడు, కానీ మన ముందుకు వచ్చి మాట్లాడరా అంటే మాట్లాడు. అంటే తెలిసిపోతుంది కదా నిజమేంటని తెలిసిపోతుంది కదా, అబద్ధం చెప్తున్నాడు వాడైపోతాడు కదా మాట్లాడడం వల్ల. సో ఎందుకు ఇలా ఈ జనరేషన్ లోనే ఇలా చూస్తున్నా? అప్పట్లో ఫ్రెండ్షిప్ అంటే ఆ రోజుల్లో అన్న సాంగ్ గుర్తొస్తుంది నాకు అసలు. అంటే ఆ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే అసలు నా ఒపీనియన్ ఏంటి అంటే, నా కాన్సెప్ట్ ఏంటి అంటే, నా దృష్టిలో శత్రువు నా ముందు నిలబడి కత్తి పట్టుకున్నా నేను భయపడను, కానీ నా వెనుకున్న మిత్రుడు మాటకి భయపడతాను. అంటే వాడి మాటకి చాలా శక్తి ఉంటుంది. మన మిత్రుడు, మన మనసుకు తీసుకున్న మిత్రుడికి చాలా శక్తి ఉంటుంది. మనిషిని చంపడం కాదు, మనసుని చంపడం అది ఆశ ఒకరి మిత్రుడి యొక్క మాటకే, వాడికి మాత్రమే సాధ్యం, వాడి మాటకి మాత్రమే సాధ్యం. అందుకే ఈ రోజుల్లో మిత్రుడు అంటే వాడి మాట, వాడేమన్నా పొరపాటు అరే ఈ మాట మాట్లాడ కాదు, కూల్ ఓకే ఇట్స్ ఓకే కూల్. బట్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ అలా లేదు కదా. నేను అందుకే చెప్పేది, ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా, ఫ్రెండ్షిప్స్ అలాంటి ఫ్రెండ్షిప్స్ లేనప్పుడు ఒంటరితనం చాలా ఇంపార్టెంట్.
నీ ఒంటరితనం అంటే దట్ ఈస్ నాట్ లోన్లీనెస్ వేరు, అలోన్ వేరు. లోన్లీనెస్ మీన్స్ నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను అలోన్ గా ఉన్నా, నా పక్కన ఎవరు లేరు, నాకు ఎవరు లేరు అనే ఫీల్ లోన్లీనెస్, అది లోన్లీనెస్. అలోన్ అనేది నీకు నువ్వు వైబ్ అవుతున్నావు. అలోన్ గా ఉండడం చాలా మంచిది. మనకు ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్కౌట్స్. కార్డియో ఉంది, స్విమ్మింగ్ ఉంది, జిమ్ ఉంది. మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే అలోన్, బీ అలోన్. అలోన్ గా ఉండు, అడవిలైనా బతకగలుగుతావు. అలోన్ గానే ప్రశాంతంగా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా నేను. అదే నువ్వు అలోన్ గా ఉంటే నీకు నువ్వు కొత్తగా పరిచయం అవుతావు. ఒంటరితనం నీకు నిన్ను పరిచయం చేస్తుంది. ఒంటరితనం నీ లోపల కొత్తదనాన్ని పరిచయం చేస్తుంది. ఒంటరితనం అనేది ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తుంది. ఒంటరిగా బతికి చూడు ఒకసారి, నీకు ఎవడో అవసరం లేదు. ఒంటరిగా బతికి చూడు. రిలేషన్షిప్స్ దొరకకపోతే, ఫ్రెండ్షిప్ దొరకకపోతే, ఒంటరిగా ఉంటే నీలో నువ్వు వైభవ్ అంతే. బస్ ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది నీకంతా. ఓకే, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ లో మీకు బ్యాక్ స్టార్ట్ చేయడం కానీ చాలా జరిగాయి. ఒకటి స్ట్రాంగ్ గా మీ మనసుని ఎప్పటికీ మర్చిపోలేకుండా చేయగలిగిన బ్రేక్ ని అంటే, నా ముందు చాలా మొక్కలు ఉన్నాయి, ఈ మొక్కను తెంపురా అన్నట్టుంది. మీరు ఎన్నని చెప్పాలి, చాలా ఉన్నాయి. అంటే ఒక మొక్కని స్మూత్ గా తెంపుతాం, ఒక మొక్కని గట్టిగా తెంపుతాం. ఇన్ని పంచాయతీలు ఉంటాయి కదా తెంపడంలో కూడా. సో అది మీకు బాగా తెంపమంటారా? అంటే నా లైఫ్ లో బ్యాక్ బిచ్చింగ్ బాగా జరిగింది. అసలు బ్యాక్ బిచ్చింగ్ అంటేనే ఫ్రెండ్స్ కదా. నేను నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే, నేను ఎలా అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ మామా ఇలా లోపల నుంచి వచ్చింది నాకు. అది తప్పురా, తగ్గించుకొని మా అమ్మ అండింది. అది తగ్గించుకొని చాలా మంది చెప్పారు నాకు, అంత ప్రేమ వద్దురా బాబు అని. దాన్ని అలుసుగా తీసుకుని ఏంటి అంటే, చాలా మంది నాకు నా వెనకాల నా ఫ్రెండ్స్ కానీ ఏవాడలా నాకు అలా చెప్పడం, అలా చూపెట్టడం వల్ల, అలా అంత ప్రేమ చూపెట్టడం వల్ల నేనేంటంటే, నేను ఇక్కడ ఒక 10 నిమిషాలు అంటే అక్కడ కింద మీద పొట్ట చెక్కలే నవ్వే స్టేజ్కి వెళ్ళిపోతారు ఆ టైంలో. అక్కడ ఏంటి అంటే, నేను ఒక కమెడియన్ గా తీసుకున్న మీద బ్యాక్ నా వెనకాల ఒక బిచ్చింగ్ చాలా జరిగాయి. సో నా మాటలు విసిరడాలు, లైక్ వీడలారా వీడిలారా, వాళ్ళు ఎవరో ఇక్కడే ఉన్నారు, నేను వాళ్ళని ఎప్పుడూ నువ్వు ఇలా నా గురించి చెప్పావు, నా గురించి ఇలా మాట్లాడు, తెలుసు నేను చెప్పా. ఓవర్ థింకర్స్ ఆల్వేస్ థింక్ ట్రూత్. ఓవర్ థింక్ చేసే వాళ్ళు ఎప్పుడు ట్రూత్ థింక్ చేస్తారు. మన గురించి ఒకరు మాట్లాడుతున్నారు, తెలిసిపోద్ది. మీరు ఎప్పుడైనా చూడండి, నా ఇన్స్టాగ్రామ్ బయో ఉండిద్ది. జగత్తు ఆడిన నాటకాలలో ఎన్నో పాత్రలు వేసిన వాడిని, ఎన్నో పాత్రలు చూస్తున్న వాడిని. నీ వెకిలి నవ్వులు, చులకన చూపులు గుర్తుపట్టలేని అనుకున్నావా? ఎన్నో పాత్రలు మన ముందే ఎన్నో చూస్తున్నా నేను. దేవుడు నాకు ఒక కొడుకు పాత్ర ఇచ్చిండు, మా నాన్నకి, మా అమ్మకి ఒక కొడుకు పాత్ర ఇచ్చిండు, మా అక్కకి ఒక తమ్ముడు పాత్ర ఇచ్చిండు. ఇవన్నీ పాత్రలు నేను చూస్తున్నా. నా స్నేహితుడికి ఒక మిత్రుడి పాత్ర, మీకొక స్నేహితుడి పాత్ర. ఇన్ని పాత్రలు చూసిన వాడిని, నా పాత్ర నేను చేస్తున్న వాడిని, నీ పాత్రలో వెకిలి నవ్వులు నేను చూడలేను అనుకుంటున్నావా? కనపడవు అనుకుంటున్నావా? నాకు కనపడవని చెప్పేసి నువ్వు నటిస్తున్నా, ముందు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు చూసినావా? అది నీ ఏమంటారు, తెలివిలేనితనం. నా ఉద్దేశ ప్రకారం అదే. ప్రతి స్నేహితుడికి ఒకటి ఉంటది వెనకిలా, ఒక ఏమంటారు, 2 ఫేసెస్ అంటారు చూసారా? ఇప్పుడు అందరికి 2 ఫేసెస్ అదే. సో అది చాలా సార్లు మనం కంట్రోల్ చేయలేం. నేను ఒకటి అంటే, ప్రేమలో మోసపోతే స్నేహితుడికి చెప్పుకుంటాం, స్నేహితుడే మోసం చేస్తే అది. అందుకే బీ అలోన్ సమ్ టైమ్స్. నీకు ఏది దొరకకపోతే నీతో నువ్వు వైబ్ అవ్వు, బెస్ట్ అది. సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బెట్టింగ్ యాప్స్ గురించి, సో అంటే మీ ఒపీనియన్ ఏంటి బెట్టింగ్ యాప్స్ గురించి? నేను దాని జూదమే. బెట్టింగ్ నేను ఒకటే చెప్తున్నా, నువ్వు మహాభారతం తీసుకో, ఎక్కడైనా తీసుకో, జూదం అనేది నీ రాజ్యాన్ని నిన్ను చాలా దిగజారుస్తుంది. నేను ఎలా అంటే, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే,
ఈ బెట్టింగ్ యాప్ చూడు, ఇది అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. బెట్టింగ్ అనేది మనిషిని ఒక డ్రగ్ లాగా అడిక్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరు. బెట్టింగ్ ఇస్ ద డేంజరస్ డ్రగ్. డ్రగ్స్ కి ఈక్వల్ గా అడిక్ట్ అయిపోయారు బెట్టింగ్స్ కి. మీరు ఒకసారి చూడండి, ఒక 1 lakh ఒకటికి ఇచ్చి, బెట్టింగ్ వేసేవాడికి ఒక 1 lakh ఇచ్చి 50,000 నువ్వు పెట్టేసుకో. సింపుల్. ఎలా అడిక్ట్ అయిపోయాడో మీకు తెలుస్తుంది. ఒక 1 lakh ఇచ్చి 50,000 నీ దగ్గర పెట్టుకో, 50,000 మాత్రమే బెట్టింగ్ కి పెట్టు అని చెప్పండి. వాడు 50,000 మాత్రమే బెట్టింగ్ కి పెడితే, నేను ఇక్కడే చెప్తున్నాను, ఐఎమ్ సారీ చెప్పేస్తాను, వాడు 1 lakh పెడతాడు, 1 lakh పోగొట్టుకుంటాడు. కంట్రోలింగ్ ఉండదు బెట్టింగ్స్ లో. కంట్రోలింగ్ ఎలా అంటే ఇంకా వేయాలి 10,000 పోయినాయి, ఈ 10,000 ఇంకో 10,000 సంపాదిద్దాం, పోతాయి. ఇంకో 10,000 ఇస్తాడు, 40,000 వస్తాయి. ఈసారి 40,000 ఇస్తాడు, దాన్ని డబల్ సంపాదిద్దాం అని చెప్పేసి అవి పోద్ది. సరే, ఈ 50,000 నా దగ్గరనే పెట్టుకోమన్నాడు కదా, తర్వాత చూద్దాంలే, ఎలాగైనా సంపాదిస్తాం కదా, ఈ 50 కూడా పెడతాడు, మొత్తం పోద్ది. ఇది జూదంలోనే ఉండిద్ది. ఈ మన పాండవులు కూడా చేసింది అదే. ఇల్లు పోయింది, రాజ్యం పోయింది, చివరికి భార్య. సంపాదిద్దాంలే, ఎలాగైనా ఇప్పుడు గెలుస్తాంలే కాదు, అది జూదం అంటే జూదమే. బెట్టింగ్ ఇస్ ద, అది చేసుకు ఎక్కడైనా నాశనం అవ్వాల్సిందే. సో ఇప్పుడు ఇది కూడా క్యాస్ట్ గురించి కూడా చాలా మంది దగ్గర అంటే వింటున్నా నేను, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువైతున్నాయని చెప్పేసి అందరికి. సో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మరీ టూ మచ్గా? అంటే అప్పట్లో అంటే మనకి క్యాస్ట్ కొంచెం ఉండేది, జనరేషన్ మారే కొద్దీ తగ్గింది కొంచెం, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. దానికి రీజన్ ఏమంటారు? సో నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, క్యాస్ట్ కుల ప్రచారం దారుణంగా జరుగుతుంది ఇప్పుడున్న రోజుల్లో. ఏమంటారు, లైఫ్ టీచర్స్ అని, లైఫ్ టీచర్స్ అని పేరుతో పలానా కులాల వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళ కులం ఎంత గొప్పది అని పిల్లలకి నూరి పోరుస్తున్నారు. అసలు ఎలా అంటే వాళ్ళని ఒక టైప్ ఆఫ్ ఉగ్రవాదుల్లో తయారు చేస్తున్నారు, నూరిపోస్తున్నారు వాళ్ళకి. మన క్యాస్ట్ ఇది ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, ఐ హావ్ ప్రూఫ్స్. వాళ్ళకి బయటికి వెళ్ళా లైఫ్ టీచర్స్ వాళ్ళు, వాళ్ళ పేరు అది. కానీ కొంతమంది గెట్ టుగెదర్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అని దానికి పేరు పెట్టి, మన క్యాస్ట్ ఇది, మన క్యాస్ట్ గొప్పతనం ఇది, ఈ పలానా క్యాస్ట్ వాళ్ళు ఇది, మనది ఇలా ఉండిద్ది, ఇలా. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఒక కులపిచ్చి యువతను తయారు చేస్తున్నావా, లేకపోతే నువ్వు నీ మెంటల్లీ డిజార్డర్ ఉన్న వాళ్ళని తయారు చేస్తున్నావు? ఎందుకు జరగవు మర్డర్లు? చిన్న పిల్లలు, మొన్న టీనేజ్ లో జరిగింది. టీనేజ్ ఒక అబ్బాయి, వాడు బైక్ రాయల్ ఎన్ఫీల్డ్, వాడు కొత్త బైక్ కొని వాడు కాలేజ్ లో డ్రైవ్ చేశాడంట. నాకన్నా తక్కువ క్యాస్ట్ వాడివి నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ మీద డ్రైవ్ చేసిన చేతులు నరికేశారు వాడివి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు నూరిపోస్తున్నారు? వీళ్ళు. చాలా దారుణం. కుల ప్రచారం చాలా దారుణంగా జరుగుతుంది. కుల ప్రచారం జరుగుతుంది కాబట్టే ఒకటి కులము. ఎవడమ్మా తినేటప్పుడు అడుగుతున్నావా? ఈ మెతుకుని అడుగుతున్నావు నువ్వు ఏ కులం వాడు మంచి పండించాడని? నువ్వు ఉంటున్న ఇంటిని అడుగుతున్నావా? ఇటుకని అడుగుతావా? ఏ కులం వాడు పెట్టాడు, ఏ కులం వాడు పేర్చాడు నిన్ను అడుగుతావా? ఎందుకు నీకు నీ స్నేహం విషయంలో, నువ్వు వేసే ఓటు విషయంలో, నువ్వు చేసే పెళ్లి విషయంలోనే నీకు కులం వస్తుంది? అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. నువ్వు తినే తిండి దగ్గర కులం లేదు, నువ్వు ఉంటున్న ఇంటి విషయంలో ప్రతి ఇటుక దగ్గర కులం లేదు, నువ్వు ఉంటున్న మనిషి నీ ఓటు వీటి విషయాల్లో ఎందుకు వస్తుంది నీ కులం? ఎవడో చేస్తున్నాడు కుల రాజకీయాలు, కుల ప్రచారాలు. ఇవి చాలా దారుణంగా జరుగుతున్నాయి. వీటి వల్లే ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్న సూసైడ్లు, మర్డర్లు. మొన్న ఒక కేసు కూడా రీసెంట్లీ దాన్ని ఏమంటారు, పరువు హత్యలు చాలా జరగడానికి రీజన్ వీళ్ళే. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. చాలా దారుణంగా లైఫ్ టీచింగ్ అని చెప్పి క్లాసులు పెట్టి పలానా కులాల వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎత్తి పొడిచి చెప్పడం వల్ల వీళ్ళకి లోపల పెరిగిపోతుంది కులం గొప్పది అని. చాలా జరుగుతుంది. అది తగ్గాలి. అది తెలుసు నాకు ఎవరు ఏం చేసేదని. టైం వచ్చినప్పుడు దాని మీద మాట్లాడతాను. ఓకే,
సో ఇప్పుడు నార్మల్గా అఘోరి ఉంది కదా, సో అది కూడా లైక్ హిందూ అయినా ఏ కులమైనా అందరం సమానమే. ఆమె కూడా వచ్చి ఒక హల్చల్ చేస్తున్నారు. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, సనాతన ధర్మం చాలా సున్నితంగా, కామ్గా, చాలా సాదా సీదాగా ఉండిద్ది. ఏదో అన్యాయం ఏదన్నా జరిగినప్పుడు కూడా భరిస్తుంది అంటే సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అది. దీన్ని అలుసుగా తీసుకొని చాలా మంది వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా టూ మచ్ గా అయిపోయి అఘోరి మీన్స్ వాళ్ళు బయటికి కనపడరు. చిన్న సింపుల్ లాజిక్ చెప్తాను నేను. కానీ మన వాళ్ళు అయినా కూడా 144 సంవత్సరాల తర్వాత జరిగిన కుంభమేళ వచ్చిందా? అవును. సింపుల్. అఘోరీస్ సాధువులు వీళ్ళు బయటికి కనపడరు అని చెప్పడానికి రీజన్ ఒక సింపుల్ చెప్తాను. మహాకుంభమేళకి వెళ్ళాల్సినప్పుడు మామూలుగా మనలాంటి వాళ్ళు సాధారణ ప్రజలందరూ ట్రైన్లు, బస్సులు, ఫ్లైట్లు అన్నీ ఫిలప్ అయిపోయినాయి. ఈ ఫిలప్ అయిన ట్రైన్లు, బస్సులలో ఎవరన్నా సాధువులు, అఘోరీలు కనిపించారా? వాళ్ళు ఎలా వచ్చారు? అసలు వాళ్ళు ఉన్నట్టుండి ఎట్లా ప్రత్యక్షం అవుతారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి? సరే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఓ ప్లేస్ కి వెళ్ళడానికి మనకు కనిపిస్తున్నారు అనుకో, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, న్యూస్ లో వస్తుంది మనకి, వీళ్ళు కుంభమేళకి బయలుదేరని. సేమ్ టైం ఒక ప్లేస్ లో వచ్చేస్తుంటారు వాళ్ళంతే. వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు, ఎక్కడ ఫాలో చేసినా, ఎంతమంది జర్నలిస్టులు ఫాలో చేసినా వాళ్ళకి కనపడరు. వాళ్ళకున్న శక్తి అది. దాన్ని బేతాళ కళ అంటారు. కొన్ని సాధనల వల్ల వాళ్ళు ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతారు. అంత మహాసాధువులు, అంత అఘోరిల ప్లేస్ కి మనం వెళ్ళినప్పుడు ఒక వైబ్ ఉండిద్ది, ఒక తెలియని ఒక పులకరింత ఉండిద్ది. ఇప్పుడు ఏదో ఈడికి వచ్చి అది కాదు సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం సముద్రం లాంటిది. నా సనాతన ధర్మం సముద్రం లాంటిది. సనాతన ధర్మాన్ని అన్యాయం చేస్తున్నారు మొత్తానికి. నా సనాతన ధర్మం సముద్రం లాంటిది. నువ్వు పొరపాటున దీని లోతెంతుందో తెలుసుకుందామని ఉప్పురా వేస్తే అందులో కరిగిపోవాల్సింది నా సనాతన ధర్మంలో. నా సనాతన ధర్మంలో కరిగిపోవాల్సిందే నువ్వు. దాని లోతెంత కనుక్కోవాలంటే కలిసిపోవాల్సింది అందులో. అంత ఈజీ కాదు. అది మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. మాది సనాతన ధర్మం ఎలా ఉండిద్ది అంటే పరమతాన్ని రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఓకే, రెస్పెక్ట్ చేస్తాం. మన మీద మాట పడ్డప్పుడు సహిస్తాం. అదే మనం చేసిన తప్పు. చాలా మంచిగా మన జనరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి వచ్చినందుకు.